సో నెక్స్ట్ మనం చూడబోయే ఆస్పెక్ట్ ఏంటమ్మా 40A3 ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ చూస్తున్నాం. ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ లో 40 క్యాపిటల్ ఏ చూస్తున్నాం. 40 క్యాపిటల్ ఏలో 40A3 40A1 లో మనకి ఏవేవి డిజల్వ్డ్ అని చెప్పారు. 40A2 40A3 40A7 40A9 అని చెప్పేసి అన్నారు. అందులో మనం ఏం చూస్తున్నామమ్మా 40A3. సో 40A3 గురించి ఆల్రెడీ ఒకసారి మనం మాట్లాడుకున్నాం అని చెప్పాం. కానీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్పెండిచర్ గురించి కాదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ఎడిషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు సేమ్ థింగ్ మనం మాట్లాడుకున్నాం అని చెప్తున్నాం. అంటే ఏం చెప్పారమ్మా, పెర్ డే పెర్ పర్సన్ ఎంతకంటే ఎక్కువ పే చేయకూడదమ్మా 10,000. 10,000 కంటే ఎక్కువ ఎలా పే చేయకూడదు. అకౌంట్ పే డ్రాఫ్ట్ ద్వారా అంటే పే చేయాల్సింది ఎలాగంటే అకౌంట్ పే చెక్ ద్వారా కానీ, అకౌంట్ పే డ్రాఫ్ట్ ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మోడ్స్ ద్వారా కానీ పే చేయాలి. కానీ ఇంకా ఎనీ అదర్ మోడ్ లో మనం పే చేయకూడదు. ఎలా పే చేయకూడదు సార్? క్యాష్ లో కానీ, లేకపోతే బ్యారర్ చెక్ లో కానీ, బ్యారర్ డ్రాఫ్ట్ లో కానీ మనం పేమెంట్స్ అనేవి చేయకూడదు అని చెప్పారు. చూడండి ఒకసారి. వేర్ ద ఎస్ఎస్సి ఇంకర్స్ ఎనీ ఎక్స్పెండిచర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ పేమెంట్ ఆర్ అగ్రిగేట్ ఆఫ్ ది పేమెంట్స్ మేడ్ టు ఏ పర్సన్ ఇన్ ఏ సింగిల్ డే otherwise than by an account pay check or account pay draft or use of electronic clearing system through bank account or through such other electronic modes, okay, exceeds entama 10,000, okay, no deduction shall be allowed in respect of such expenditure. ఆ ఎక్స్పెండిచర్ సంబంధించింది ఏమెవరంటమ్మా నార్మల్ గా చూసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి రెంట్ ఉందమ్మా. ఓకే, రెంట్ ఎంత అని చెప్పేసానంటే అక్కడ పర్ మంత్ కి 30,000 రెంట్ అంట. ఓకే సార్, రెంట్ నేను పే చేస్తున్నాను అని చెప్పేసానంటే రెంట్ పే చేసిన దాని మీద టీడీఎస్ డిడక్ట్ చేశాను. ఓకే, సో టీడీఎస్ డిడక్ట్ చేయకపోతే డిజలవెన్స్ ఉంది కదమ్మా, అందుకని టీడీఎస్ డిడక్ట్ చేశాను. తర్వాత నేను మొత్తం కూడా పేమెంట్ చేస్తే ఇక్కడ మనకి సెక్షన్ 37 కండిషన్స్ లో మనకు ఉన్నాయంట. కండిషన్స్ ఏమున్నాయమ్మా? 37(1) కండిషన్స్ ఉన్నాయా? 37(1) కండిషన్స్ లో ఏ కండిషన్స్ ఉన్నాయి? ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 32, 36 లో ఎక్కడ కవర్ అవ్వకూడదు అన్నారు. కవర్ అవ్వలేదు. మెషినరీ రెంట్ అమ్మా నేను చెప్పేది. ఓకే, సో బిల్డింగ్ రెంట్ అనుకుంటే కనుక సెక్షన్ 30 లో కవర్ అయిపోయేది. మెషినరీ రెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. మెషినరీ రెంట్ కి సంబంధించిన దాంట్లో చూసుకుంటే కనుక 32, 36 లో కవర్ అవ్వకూడదు అన్నారు. కవర్ అవ్వలేదు. సెకండ్ ఏంటమ్మా, తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవ్వకూడదు అన్నారు. ఇప్పుడు మనం పే చేసేది రెంట్ అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు. ఓకే, థర్డ్ విషయం ఏంటి, అక్కడ పర్సనల్ నేచర్ లో ఉండకూడదు. ఇది బిజినెస్ పే చేసేది. రెంట్ అంటే ప్రిన్సెస్ రెంట్ పే చేస్తున్నానంటే ప్రిన్సెస్ లోనే బిజినెస్ రన్ చేస్తున్నానంటే అది ఏ ఎక్స్పెండిచర్ అమ్మా? బిజినెస్ ఎక్స్పెండిచర్, పర్సనల్ కాదు. పోనీ అఫెన్స్ సారీ ఎక్కడ కూడా ఎలా ఉండకూడదు, ప్రొహిబిటెడ్ బై లా ఆర్ పెనాల్టీ రూపంలో ఉండకూడదు అని అన్నారు. సో అది కూడా కాదు, రెంట్ పే చేస్తున్నామంటే. సో ఇంకేమన్నారమ్మా, సిఎస్ఆర్ యాక్టివిటీ అయ్యి ఉండకూడదు అని అన్నారు. సిఎస్ఆర్ యాక్టివిటీ కూడా కాదు. అంటే సెక్షన్ 37 ప్రకారం చూసుకుంటే కనుక ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అది అలౌడ్. ఓకే, కాకపోతే ఇక్కడ అండ్ 40 స్మాల్ ఏ ప్రకారం చూసినా సరే అది అలౌడ్. ఎందుకంటే దాని మీద టీడీఎస్ అనేది డిడక్ట్ చేసేసాం. డిడక్ట్ చేసి గవర్నమెంట్ కూడా పే చేస్తాం. అంతా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ రెంట్ అనేది మొత్తం కూడా నేను క్యాష్ లో పే చేశానంట. ఎలా పే చేశానంటమ్మా? క్యాష్ లో పే చేశానంట. ఇక్కడ ఎలా పే చేయాలి? ఏదర్ అకౌంట్ పే చెక్ ద్వారా కానీ, అకౌంట్ పే డ్రాఫ్ట్ ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మోడ్స్ ద్వారా కానీ మనం పే చేయాలి. త్రూ బ్యాంక్ పే చేయాలి. సో అలా పే చేయలేదు అని చెప్పేసానంటే కనుక ఏమవుతుందంట, ఎక్స్పెండిచర్ డిజల్ అవుతుంది. ఈవెన్ దో ఆల్ ద కండిషన్స్ హావ్ బీన్ సాటిస్ఫైడ్. ఇక్కడ మనకి ఏ టెస్ట్ పాస్ అవ్వలేదమ్మా, ఇన్అడ్మిసిబిలిటీ టెస్ట్ అనేది పాస్ అవ్వలేదు. అందులో 40A3 అనేది పాస్ అవ్వలేదు. కాబట్టి ఏమవుతుందంట, దట్ ఈస్ డిజలౌడ్. ఇది క్యాష్ లో పే చేసామంటే కనుక ఇక్కడ చెప్పిన మోడ్స్ ద్వారా ప్రకారం పే చేసినట్టు కాదు. కాబట్టి ఎక్స్పెండిచర్ అంతా ఏమవుతుందమ్మా, డిజల్ అవుతుంది. డిజల్ అవడం అంటే ఏంటి, యాడ్ బ్యాక్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? మా అదర్ ఎలక్ట్రానిక్ మోడ్స్ అని చెప్పేసానంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ మోడ్స్ ద్వారా ఎలా చేస్తానని చెప్పేసానంటే ఎలాగంట చూడండి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఐఎంపిఎస్, యూపీఐ పేమెంట్స్, ఆర్టీజీఎస్, నెఫ్ట్, తర్వాత భీమ్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ, ఆధార్ పే అని చెప్పేసి భీమ్ పే ఉంటది కదమ్మా. ఇవన్నీ కూడా ఏంటి, అదర్ ఎలక్ట్రానిక్ మోడ్స్ అలౌడ్ అన్నమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకే ఒక బిజినెస్ కి 10,000 ప్లేస్ లో ఏం చేస్తారంట 35,000 అనేది అలౌ చేస్తారంట.
So the limit of 10,000 shall be substituted with 35,000 in case of payment made for a flying, hiring or leasing of the goods carriages అంటే GTA గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అని ఉంటుందమ్మా. మా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ జిఎస్టీలో చదువుకుంటారు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ గురించి. అలాంటి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీని ఇక్కడ ఏమంటాడమ్మా, ఫ్లయింగ్, హైరింగ్ అండ్ ఆర్ లీజింగ్ ఆఫ్ ది గూడ్స్ క్యారేజెస్ కి కనుక మనం పేమెంట్ ఇస్తున్నట్లయితే ఎవరమ్మా, ఇప్పుడు ఎస్ఎస్సి అనేవాడు పేమెంట్ చేస్తున్నాడు అంటే ఎవరికి, ఫ్లయింగ్, హైరింగ్, లీజింగ్ ఆఫ్ ది గూడ్స్ క్యారేజెస్ అంటే ఏంటి, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి ఇక్కడ వీడు పేమెంట్ చేస్తున్నాడంట. అలా పేమెంట్ చేస్తుంటే అది క్యాష్ లో ఎంత వరకు పే చేసుకోవచ్చు అంట, 35,000 వరకు పే చేసుకోవచ్చు. అయినా సరే డిజల్వెన్స్ 30,000 దాటితే అప్పుడు డిజల్వెన్స్ అనేది వస్తుంది. అంటే 10,000 అనేది ఇక్కడ 10,000 దాటకపోతే అనే కండిషన్ ప్లేస్ లో 10,000 ప్లేస్ లో ఏమొస్తుందమ్మా, 35,000 అనేది వస్తుంది. ఇప్పుడు ఫ్లయింగ్, హైరింగ్, లీజింగ్ ఆఫ్ ది గూడ్స్ క్యారేజెస్ కి మనం పేమెంట్ ఇస్తున్నట్లయితే, అర్థమైందా, వాళ్ళ గురించి కాదు, వాళ్ళకి మనం పేమెంట్ ఇస్తున్నట్లయితే వాళ్ళకి 35,000 అనేది లిమిట్. అర్థమైందా అమ్మా? ఏది 10,000 దాటి పే చేసాం అనుకో, ఎంత పే చేస్తే అంత కూడా డిజల్వ్ అవుతాయి. 10,000 లోపల ఉంటే కనుక క్యాష్ లో పే చేసినా అలౌడ్. 10,000 దాటితే కనుక పర్ డే పర్ పర్సన్ 10,000. అవును, మొత్తం ఎంటైర్ అమౌంట్ డిజల్వ్. ఓకే, నెక్స్ట్ ఇదేమి లిమిట్ కాదు, మీరు అనుకునే స్పెసిఫిక్ గా ఉండే 10,000 వరకు అంటే 20,000 పే చేసి అందులో 10,000 లిమిట్ తీసేసి ఇంకో 10,000 ట్యాక్స్ ఫిల్ చేస్తాం కదా. 10,000 దాటితే ఎంటైర్ అమౌంట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్స్. ఓకేనా? రైట్ అమ్మా, నాకు ఒక్క చిన్న విషయం చెప్పండి. ఇది P&L ఫర్ ద పీరియడ్, మా P&L ఫర్ ద పీరియడ్ అని కదా రాస్తారు. P&L ఫర్ ద పీరియడ్ 1/4/2021 టు 31st March 2022. ఓకే, ఈ పీరియడ్ కే కదా ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ పీరియడ్ కి సంబంధించిన దాంట్లో ఇక్కడ పేమెంట్స్ అనేవి ఈ ఇయర్ లో జరిగితేనా పేమెంట్స్. ఇప్పుడు ఇక్కడ రెంట్ అని చెప్పేసి నేను 1,00,000 రూపాయలు రాసానమ్మా, ఏంటిది రెంట్ అని చెప్పేసి. ఇది మర్కెంటైల్ సిస్టమ్ లో అలౌ చేస్తారా చేయరా? మా మర్కెంటైల్ సిస్టమ్ లో దీన్ని 1,00,000 రూపాయలని అలౌ చేస్తారా చేయరా చెప్పండి. పే చేస్తాను అలౌ చేస్తారా? పే చేయకపోయినా కూడా అలౌ చేస్తారు కదా. 43B అన్న రెంట్స్ కి అప్లికబుల్ అవుతుందా అంటే, పేమెంట్ చేస్తే అలౌ చేస్తాము అని చెప్పేసి అన్న 43B అప్లికబుల్ అవుతుందా? సో 43B అనేది ఇక్కడెక్కడ కూడా అప్లికబిలిటీ లేదు. మరి అలాంటప్పుడు మర్కెంటైల్ సిస్టమ్ లో పేబుల్ ఉన్నా సరే ఎక్స్పెండిచర్ అలౌ చేస్తారు కదా. ఎస్ సార్ నో? మరి నేను ఈ ఇయర్ అసలు పేమెంట్ చేయలేదంట. ఎందుకు? ఈ ఇయర్ పే చేస్తే ఏమవుతుంది, డిజల్వెన్స్ వస్తుంది కదా. ఇక్కడ నెట్ ప్రాఫిట్ అనేది వస్తుందా? ఈ నెట్ ప్రాఫిట్ కి ఎప్పుడు యాడ్ అవుతుందమ్మా 40A3 ప్రకారం డిజల్వెన్స్. ఈ కరెంట్ P&L లో కరెంట్ ఇయర్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్ లో ఏదైనా పే చేస్తేనే కదమ్మా ఇక్కడ డిజల్వెన్స్ అనేది చేయగలం. మా డిజల్వెన్స్ అనేది లాస్ట్ ఇయర్ సంబంధించి కూడా ఇయర్ చేస్తామా? జాగ్రత్తగా చూడండి. P&L 1/4/2020 టు 31st March 2021 అనే P&L ఉందంట. అందులో రెంట్ ఉందంట. ఓకే, రెంట్ అనేది ఒక అమౌంట్ ఉందంట. ఓకే, సపోజ్ అమౌంట్ అదొక 50,000 అనుకుందాం. ఎంత? 50,000 అనుకుందాం. లాస్ట్ ఇయర్ 50,000 ఉంది కదా, లాస్ట్ ఇయర్ పే చేసావా? P&L ఎక్స్పెండిచర్ ఎంత క్లెయిమ్ చేసావు? 50,000 చేసావు. మా క్లెయిమ్ చేసావా? క్లెయిమ్ చేసామా లేదా? చేసాం కదా. సో అది డిజల్వ్ చేసామా? ఎందుకు డిజల్వ్ చేయలేదు? అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేశారు. దాని టీడీఎస్ అయితే టీడీఎస్ డిడక్ట్ చేశారు, తర్వాత దానికి అవసరం అయితే టీడీఎస్ వస్తే దాన్ని డిడక్ట్ చేశారు అంటున్నాం. ఓకే, సో అదంతా కూడా ఏమైంది, 37 కండిషన్స్ అన్ని కూడా సాటిస్ఫై అయింది, అంతా జరిగింది. అలాంటప్పుడు ఇక్కడ ఎక్స్పెండిచర్ డిజల్వ్ చేస్తామా ఈ ఇయర్ లో?
మా పేమెంట్ చేస్తే క్యాష్ లో పే చేయకూడదు అన్నాడు. పే చేయకపోతే, అసలు పేమెంటే చేయకపోతే డిజల్వెన్స్ అని ఏమైనా చెప్పాడా? డిజల్వెన్స్ అనేది ఏం చెప్పలేదు కదమ్మా. పే చేస్తే గనక ఎలా పే చేయాలన్నాడు. అదర్ దాన్ క్యాష్ అంటే అకౌంట్ పే చెక్, అకౌంట్ పే డ్రాఫ్ట్ ఆర్ ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ద్వారా మనం పే చేయాలని చెప్పేసి చెప్పాడు. అంతేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ నెట్ ప్రాఫిట్ అని చెప్పేసి ఒక 10 lakhs ఉందనుకోమ్మా. నెట్ ప్రాఫిట్ అని చెప్పేసి 10 lakhs ఉందనుకో. ఈ ఇయర్ నేను ఏం చేశాను, రెంట్ అనేది 1 lakh క్లెయిమ్ చేశాను. కానీ నేను ఎక్కడ కూడా ఎక్స్పెండిచర్ పేమెంట్ చేయలేదు. రెంట్ అలాగే ఉంది. రెంట్ ఎలా చేస్తాం సార్? ఇప్పుడు రెంట్ పే చేయకుండా రెంట్ అనేది ఎక్స్పెండిచర్ లో రాదా? మర్కంటైల్ సిస్టమ్ లో వస్తుందా రాదా? రెంట్ అకౌంట్ డెబిట్, రెంట్ పేబుల్ అకౌంట్ అని చెప్పేసి రాసుకోవచ్చా? ఎంట్రీ రాస్తాం లేదమ్మా? డ్యూ అయితే రాస్తాం లేదా మర్కంటైల్ సిస్టమ్ లో? అలా డ్యూ బేసిస్ లో నేను రాసేసానంట. రాసేసాను అంటే కనుక ఇక్కడ ఎక్స్పెండిచర్ అంతా 1 lakh ఎలా అయిపోతుందా? మా ఎక్స్పెండిచర్ ఎలా అవుతుందో లేదా? సో నెక్స్ట్ ఇయర్ తీసుకెళ్లి ఈ ఎక్స్పెండిచర్ నేనేం చేశాను చూడండి అమ్మా. P&L అని చెప్పేసి 1/4/2022 to 31st March 2023 ఈ ఇయర్ లో నేను ఈ పీరియడ్ లో నేను పాత రెంట్ ఉంది కదా, పాత రెంట్ 1 lakh ని ఇప్పుడు నేను పే చేశానంట. ఎలా పే చేశానమ్మా? క్యాష్ లో పే చేశానంట. ఎలా పే చేశానంట? క్యాష్ లో పే చేశానంట. ఇప్పుడు డిజల్ లో చేయొచ్చా? డిజల్ లో చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇయర్ ఎక్స్పెండిచర్ లో ఉండాలా లేదా? ఇయర్ ఎక్స్పెండిచర్ లో వేయలేదు. ఇయర్ ఎక్స్పెండిచర్ లో అసలు లేనే లేదు. అలాంటప్పుడు డిజల్ లో చేయగలమా? అంటే ఇదేదో తప్పించుకునే రూట్ ఉందేమో చూడండి ఒకసారి. సో ఒకసారి చూస్తే కనుక డిజల్వెన్స్ అనేది చేయాలి అంటే కనుక P&L ఎక్స్పెండిచర్ కింద ఉండాలా అవసరం లేదా? ఉండాలి అన్నప్పుడు లాస్ట్ ఇయర్ నేను పేబుల్ పెట్టాను, పే చేయాల, అక్కడ అలౌడ్. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తున్నానమ్మా? క్యాష్ లో పే చేస్తున్నాను. ఇప్పుడు అలౌడా కదా చెప్పండి? కొన్ని ఇక్కడ డిజల్ లో చేయగలవా? ఈ ఇయర్ లో డిజల్ లో చేయాలంటే ఏం జరగాలి? ఇయర్ P&L లో చూపించాలా? ఇయర్ P&L లో చూపించావా నువ్వు? చూపించలేదు కదా. అంటే లాస్ట్ ఇయర్ ఏమో P&L లో చూపించావు కానీ ఆ ఇయర్ పే చేయలేదు, అందుకే డిజల్ లో చేయగలమా? కొన్ని ఇయర్ P&L లో చూపించలేదు కానీ ఇయర్ పే చేసాం, ఇయర్ డిజల్ లో చేయగలమా? ఎస్ ఆర్ నో? అర్థమైందా? క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఇలా షార్ట్ కట్ అంటే తప్పించుకునే ఒక మార్గం ఉందంట. మరి తప్పించుకునే మార్గానికి వ్యాలిడిటీ ఎన్నాళ్ళు ఉంటుంది? ఎన్నాళ్ళమ్మా? 1 year. ఇంకా స్టిల్ అది రూట్ ఎగ్జిస్టెన్స్ లో ఉందా సార్? లేదమ్మా. సో ఏం జరిగింది? క్లోజ్ అయిపోయింది. మరి క్లోజ్ అయిపోయిన దానికి ప్రొవిజన్ చూడాలి అవసరం లేదా? రైట్. సో బి పాయింట్ చూడండి అమ్మా అక్కడ. If the payment made exceeds the specified limit during the previous year for which deduction was allowed on accrual basis in the preceding previous year. ఎప్పుడంట? preceding previous years లో ఏం జరిగింది? preceding previous years లో అక్కడ డిడక్షన్ అనేది అలౌ చేయబడింది. ఏ బేసిస్ లో? మర్కంటైల్ బేసిస్ లో అలౌ చేస్తారు. కానీ ఆ పేమెంట్ ఎప్పుడు చేసాం? కరెంట్ ఇయర్ లో చేసాం. ఇక్కడ చూడండి. Otherwise than by way of specified mode, such a payment shall be deemed to be the business income in the previous year in which such payment is made అని చెప్పేసి అంటున్నాడు. 40A3A అంటున్నాడమ్మా. ఏం చేశాడు? 40A3కి కొత్తగా ప్రొవిజన్ యాడ్ చేసి ఇంక్లూడ్ చేస్తాడు. అర్థమైందా? షార్ట్ కట్ అని మనం అనుకున్నామా? లాస్ట్ ఇయర్ పే చేయలేదు కాబట్టి అలౌడ్, ఇయర్ పే చేసినా డిజల్ లో చేయలేదు ఎందుకంటే ఇయర్ క్లెయిమే లేదు కదా. అంతేనా? ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఇయర్ క్లెయిమ్ లేదు కాబట్టి మనం డిజల్ లో చేద్దాం అనుకుంటే దాన్ని తీసుకొచ్చి డీమ్డ్ టు బి ఇన్కమ్ అని చెప్పేసి ఇక్కడ మనకి తీసుకొచ్చాడు. దేని డీమ్డ్ ఇన్కమ్ కింద తీసుకొచ్చాడు? ప్రీవియస్ ఇయర్ లో మర్కంటైల్ సిస్టమ్ లో అలౌ చేసి ఈ ఇయర్ లో దాన్ని పే చేసాం. ఎలాగా? అదర్ దాన్ స్పెసిఫైడ్ మోడ్స్ ప్రకారం కాకుండా అదర్ దాన్ స్పెసిఫైడ్ మోడ్స్ లో మనం పే చేసామంట. పే చేస్తే ఏం చేస్తాడంట? డిజల్ లో చేస్తాడా? డిజల్ లో చేయలేడు. డిజల్ లో చేయగలడా? నెట్ ప్రాఫిట్ కి యాడ్ చేయగలడా? ప్రాఫిట్ ఎక్స్పెండిచర్ గా ఉంటే దాన్ని యాడ్ బ్యాక్ చేస్తాం. అసలు యాడ్ బ్యాక్ చేయలేం కదా. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అదర్ ఇన్కమ్ కింద, సరే అడిషనల్ ఇన్కమ్ కింద తీసుకోమంటున్నాడు అమ్మా. ఏమంటున్నాడు? ఇన్కమ్ కింద డీమ్డ్ ఇన్కమ్ కింద ట్రీట్ చేసేయండి అని చెప్పేసి అంటున్నాడు.
మా ఎక్స్పెండిచర్ తగ్గించడం అన్నా ఇన్కమ్ పెంచడం అన్నా రెండు ఒకటే కదా. ఎక్స్పెండిచర్ ని డిజాల్వ్ చేయమని ఎప్పుడు చెప్పాడు? కరెంట్ ఇయర్ సంబంధించిన ఎక్స్పెండిచర్ ని కరెంట్ ఇయర్ లోనో నువ్వు పే చేసి అది ఏం చేసి ఉండాలి, అదర్ దాన్ స్పెసిఫైడ్ మోడ్ ద్వారా కనుక నువ్వు పే చేసినట్లయితే ఏం చేయమంటున్నాడు? డిజాల్వ్ చేసేమంటున్నాడు, అంటే యాడ్ బ్యాక్ చేయమంటున్నాడు. ఓకేనా? సో అలా కాకుండా ప్రీవియస్ ఇయర్ లోనేమో మర్కంటైల్ సిస్టమ్ లో అలౌ చేసి కరెంట్ ఇయర్ లో అదే పేమెంట్ నువ్వు పే చేసావంటే కనుక దాన్ని ఏమంటున్నాడమ్మా? సింపుల్ గా ఇన్కమ్ కింద ఇన్కమ్ కింద ట్రీట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఎక్స్పెన్సివ్ కింద డిజాల్వ్ చేయమని చెప్పాడా? ప్రొసీజర్ మార్చేసాడు చూడండి. ఏమని చెప్పాడు? ఇన్కమ్ కింద ట్రీట్ చేయండి అని చెప్పేసి అని అంటున్నాడు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎగ్జాంపుల్ చూడండి, తర్వాత మనం చెప్పుకున్నదే కవర్ అవుతుంది. సిమిలర్ టు 40A3 which was deals with the disallowance of the expenditure 43(1) which deals with the actual cost of the capital asset. అమ్మా ఇక్కడ మనం 43(1) లో యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ గురించి మాట్లాడుకున్నప్పుడు సిమిలర్ ప్రొవిజన్ చూసామో చూడలేదా? పర్ డే పర్ పర్సన్ 10,000 కంటే అని చెప్పేసి పాయింట్ చూసామో చూడలేదమ్మా? ఎస్ ఆర్ నో? సో ద సేమ్ థింగ్ ఇక్కడ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు అని చెప్పేసి అని చెప్తున్నాడు. అర్థమైందా? నెక్స్ట్, it may be noted that where the payment is made less than 10,000 in respect of the invoice for which more than 10,000 disallowance of the 48(3) shall not be attracted అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ ఇన్వాయిస్ ఎంత ఉంది? 10,000 కంటే ఎక్కువ ఉంది, కానీ మనం పే చేసింది ఎంత ఉంది? 10,000 కంటే తక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు ఏం చేస్తున్నాడమ్మా? మనకి ఇన్వాయిస్ వాల్యూ ఇంపార్టెంటా, పే చేసిన వాల్యూ ఇంపార్టెంటా? పే చేసిన వాల్యూ. సో కాబట్టి ఇన్వాయిస్ వాల్యూ ఎక్కువ ఉన్నా సరే దాన్ని పట్టించుకోకండి, పే చేసిన వాల్యూని మనం పట్టించుకోండి అని చెప్పేసి అని చెప్తున్నాను. అర్థమైందా? నెక్స్ట్, ఇఫ్ ఎనీ పర్సన్ మేక్స్ పేమెంట్ బై వే ఆఫ్ ఎనీ మోడ్స్ స్పెసిఫైడ్ అబౌవ్ so as to comply with the provisions of the 48(3), then no person shall file a suit for the plea that the payment was not made in cash any other manner in the violation of the contract of other law అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ జాగ్రత్తగా చూడండి, ఇదేంటంటే సార్ నేను ఒకటి పేమెంట్ ఇవ్వాలి, ఎక్స్పెండిచర్ పేమెంట్ అనేది ఇవ్వాలి, ఒక కమిషన్ ఇవ్వాలమ్మా. సపోజ్ కమిషన్ అనేది ఎక్స్పెండిచరే కదా. ఓకే రైట్. అవతలోడు అడిగాడంట, మనం కనుక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయినట్లయితే నువ్వు నాకు క్యాష్ లో మాత్రమే పే చేయాలి, కమిషన్ క్యాష్ లో పే చేయండి అని చెప్పేసి అతను మోడ్ లో పే చేస్తే కనుక నువ్వు కాంట్రాక్ట్ ని వైలేట్ చేసినట్టు అని చెప్పేసి అని చెప్పాడంట. అర్థమైందా? మన కాంట్రాక్ట్ ని వైలేట్ చేసినట్టు అని చెప్పేసి అని చెప్పాడంట. కాంట్రాక్ట్ ని వైలేట్ చేయడం ఏమవుద్ది సార్? వైలేట్ చేస్తే ఏమవుతుంది? రిపర్కషన్స్ ఉంటాయి కదమ్మా. సూట్ ఫర్ క్లెయిమ్, సూట్ ఫర్ డ్యామేజెస్, ఇవన్నీ చెప్పేసి అని ఉంటాయి కదమ్మా. సో అలాగా కాంట్రాక్ట్ ని బ్రీచ్ చేయకూడదు అంటే మనం ఖచ్చితంగా ఎలా పే చేయాలి? క్యాష్ ద్వారా పే చేయాలి. అక్కడ క్యాష్ ద్వారా పే చేయమన్నాడు కాబట్టి కండిషనల్ మా కండిషన్స్ అయినా చెప్తే కనుక ఖచ్చితంగా కండిషన్ యాక్సెప్ట్ చేయాలా లేదా? రైట్. సో అలాగా మనకి ఏం చెప్పాడంట, నువ్వు క్యాష్ లో మాత్రమే పే చేయాలని చెప్పేసి క్లియర్ గా ఇక్కడ రెస్ట్రిక్షన్ ఆర్ కండిషన్ అనేది పెట్టాడంట. సో కండిషన్ ని నేను ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో కనుక వైలేట్ చేస్తే నాకు ఇలా డిజల్వెన్స్ వస్తుందని చెప్పేసి నేను మీకు ఏం చేశానంట, అకౌంట్ పే చెక్ ద్వారా ఇచ్చానంట. క్యాష్ ద్వారా ఇవ్వాల్సింది ఏం చేశానమ్మా? అకౌంట్ పే చెక్ ద్వారా ఇచ్చానంట. ఓకే. సో నువ్వు నన్ను వైలేట్ చేసావు, నువ్వు నా మీద కేసు వేయగలవా? క్యాష్ లో పే చేయమని మీరు కండిషన్ పెట్టారా? ఎస్ ఆర్ నో? సో మరి నేనేం చేయాలి? 48(3) కంప్లీట్ చేయడానికి నేనేం చేశానంట, మా 48(3) కంప్లీట్ చేయాలా లేదా? 48(3) కంప్లీట్ చేయడానికి నేను అకౌంట్ పే చెక్ ఇచ్చానంట. మీరు ఏం చేశారంట, నేను వైలేట్ చేశాను కండిషన్స్ అని చెప్పేసి రాశారంట. అర్థమైందా? ఇప్పుడు వైలేట్ చేసినట్ట చేయనట్టు. ఎందుకంటే ద సెక్షన్ ఈజ్ ప్రివేల్స్ ఓవర్ ది ఆల్ అదర్ సెక్షన్స్. అంటే మిగతా సెక్షన్స్ అన్ని కూడా ఏమైపోతాయి? ప్రివేల్ ఓవర్ అయిపోతాయి అని చెప్పేసి చెప్తున్నాను. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ సార్ ఒక విషయం చెప్పండి, is it practically possible to pay always account pay check, account pay draft అనేది పే చేయడం జరుగుతుందా, కుదురుతుందా? ఎలక్ట్రానిక్ మోడ్స్ ద్వారా కంపల్సరీ పే చేయడం అనేది జరిగే అవకాశాలు ఉన్నాయా, తక్కువ ఉన్నాయా అని చెప్పేసి అంటే జరగకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయమ్మా. అర్థమైందా?
సో ఇక్కడ మరి అలా జరగకుండా ఉండాలంటే ఇక్కడ అంటే వేరే విధంగా జరిగినా సరే ఇక్కడ మనకి ఏం చేస్తారంట దట్ ఈస్ అలౌడ్ అని చెప్పేసి ఎన్ని కేసెస్ ఉన్నాయా అంటే ఎక్స్పెండిచర్ అనేది క్యాష్ లో పే చేసినా సరే ఇక్కడ ఏం చేయాలి అలౌ చేసే కేసెస్ గురించి అడుగుతున్నాడమ్మా. జాగ్రత్తగా చూడండి అమ్మా. నో డిజల్వెన్స్ షాల్ బి మేడ్ అండర్ సెక్షన్ 40A3 ఎప్పుడంటమ్మా ఎక్సెప్షనల్ కేసెస్ అంట. రూల్ 6DD లో ఎక్సెప్షనల్ కేసెస్ లో చెప్పారంట. ఏమని చెప్పేసని నో డిజల్వెన్స్ హెస్ టు బి మేడ్ అండర్ సెక్షన్ 40A3 వేర్ పేమెంట్ ఈస్ మేడ్ టు ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ ఇట్స్ సబ్సిడరీస్. తర్వాత ఎనీ కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్ ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్, ఎనీ ప్రిలిమినరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ ఆర్ ఎనీ ప్రైమరీ క్రెడిట్ సొసైటీ. సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు మాత్రం ఏం చేయొచ్చంటమ్మా వీళ్ళు పే చేయడమా వీళ్ళకి పే చేయడమా. సో వేర్ పేమెంట్స్ ఈజ్ మేడ్ టు అని చెప్పేసి అని అంటున్నాడంటే వీళ్ళకి మనం పే చేస్తుంది. అలా పే చేస్తే కనుక ఏమవుతుంది డిజల్వెన్స్ ఉంటుందా ఉండదు. ఎందుకు ఎక్కడ చెప్పారు డిజల్వెన్స్ లేదని ఎక్సెప్షన్ టు రూల్ 6DD. ఎక్సెప్షన్స్ అనేది ఎక్కడ చెప్పారమ్మా రూల్ 6DD లో మనకి స్పెసిఫై చేశారు అని చెప్పేసి అని చెప్తున్నారు. అర్థమైందా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ where the payment is made to a government and where such payment is required to be made in legal tender అంటే ఖచ్చితంగా క్యాష్ లో మాత్రమే పే చేయాలి, క్యాష్ లో తప్ప వేరే విధంగా మేము తీసుకోమని చెప్పేసి గవర్నమెంట్ ఏమన్నా కనుక చెప్తుంది అనుకోమ్మా అప్పుడు ఏం చేస్తారంట క్యాష్ లోనే పే చేస్తారంట. అయినా సరే ఎక్స్పెండిచర్ అనేది అలౌ చేస్తారు. మరి లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంతకు ముందు మనకి అంటే బిఫోర్ దిస్ రూలింగ్ గవర్నమెంట్ వచ్చే ముందు మనకి ఏముండేది అంటే చెప్పేసి అంటే కనుక లిక్కర్ షాపులు ఉండేవి. లిక్కర్ షాపులు తెలుసు కదమ్మా బల్క్ షాపులు అంటే. ఆ లిక్కర్ షాప్స్ కి మనం ఏంటంటే అప్లికేషన్ పెట్టుకుంటే కొంత అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఓకే, సో అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది సార్ 10 lakhs 20 lakhs అలా ఉంటుందమ్మా. ఓకే, సో అప్లికేషన్ ఫీజు అనేది ఖచ్చితంగా ఎలా పే చేయాలని పెట్టేవారమ్మా ఇంతకు ముందు క్యాష్ లో మాత్రమే పే చేయాలని చెప్పేసి స్పెసిఫిక్ గా రూల్ పెట్టుకున్నారు. ఓకే, సో అలాగా అక్కడ క్యాష్ లో గవర్నమెంట్ కే కదమ్మా కడుతున్నాం. ఎస్ ఆర్ నో? సో గవర్నమెంట్ కడుతున్నా సరే అక్కడ 10 lakhs 15 lakhs అని చెప్పేసి మీరు పే చేసినా దట్ ఈస్ అలౌడ్. మా అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ where the payment is made by letter of credit, arrangement through bank, మెయిల్ ఆర్ టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ త్రూ ఏ బ్యాంక్ అని చెప్పేసి అని అంటున్నాడు. మా ఎల్సి అని పెట్టాను అన్నారు లెటర్ ఆఫ్ క్రెడిట్. ఓకే, FLC ఫారెన్ లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి? నేను బ్యాంక్ దగ్గర నుంచి గ్యారెంటీ తీసుకున్నానమ్మా. ఓకే, నాకు గనక ఇప్పుడు ఏం చేస్తారంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పేసి అంటే అక్కడ నాన్ ఫండ్ బేస్డ్ లిమిట్ అంటారు. మా దీన్ని ఏమంటారు? నాన్ ఫండ్ బేస్డ్ లిమిట్. ఓకే, సో ఇక్కడ నాకు పే చేయాల్సిన అమౌంట్ ని నేను ఏం చేశానంట మనకు పే చేయాల్సిన అమౌంట్ ని నేనేం చేశానంట ఎల్సి తీసుకున్నానంట. ఎల్సిని అక్కడ క్రెడిట్ బిల్ ఇస్తాను కదా, ఆ క్రెడిట్ బిల్ వరకు ఏం చేస్తారంట 5 months. ఇప్పుడు లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది ఇచ్చాడమ్మా. నేను మీకు క్రెడిట్ బిల్ ఒక 5 months ఇచ్చాను. 5 months కి మీరు ఏం చేశారు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది అయిపోయింది అంటే ఈ క్రెడిట్ బిల్ అయిపోయిన తర్వాత మీరు నాకు పే చేయాలా? లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తే ఏంటి తెలుసా, నేను డైరెక్ట్ గా బ్యాంక్ అన్ని ఇన్వోక్ చేసుకోవచ్చు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి క్రెడిట్ నోట్ ఇన్వోక్ చేసామని చెప్పేసి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇన్వోక్ చేసామంటే కనుక అప్పుడు బ్యాంక్ వాడు ఏం చేయాలి మనకు పే చేయాలి. అప్పటి వరకు ఎల్సి అలానే ఉంటది, నాన్ ఫండ్ బేస్డ్ లిమిట్ లో ఉంటది. ఒకేసారి ఏమవుద్ది మనం ఎల్సి ఇన్వోక్ చేసామంటే ఏమవుతుందమ్మా ఫండ్ రిలీజ్ అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? సో ఫండ్ అలా రిలీజ్ అయితే కనుక అప్పుడు ఏమవుతుందమ్మా ఫండ్ బేస్డ్ లిమిట్ లో మారిపోతుందా లేదా? నాన్ ఫండ్ బేస్డ్ లిమిట్ లోంచి ఫండ్ బేస్డ్ లిమిట్ లోకి లోన్ అనేది మారిపోతుంది. అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా పే చేసిన లేకపోతే మెయిల్ గానీ టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ గానీ పే చేసిన బుక్ అడ్జస్ట్మెంట్ ఫ్రమ్ ది any account in a bank to any other account in that or any other bank, bill of exchange
ఇవన్నీ కూడా మనకి ఏమవుతుంది ఏంటమ్మా, ఈ వీటి ద్వారా కూడా మనం ఏం చేసుకోవచ్చు, పేమెంట్ అనేది చేసుకోవచ్చు. చేసుకున్నా సరే ఎక్సెప్షన్స్ లో కవర్ అయింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎక్సెప్షన్స్ లో కవర్ అయింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనం ఎనీ అదర్ మోడ్ ద్వారా పే చేసినట్టేనా. ఎల్సీ అనేది ఇన్వోక్ చేసుకోమని చెప్తే మీకు ఇచ్చాను, ఎల్సీ ఇన్వోక్ చేసుకున్నారు, అప్పుడు ఏమవుతుంది, మా లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇన్వోక్ చేశానంట. లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది అకౌంట్ పే చెక్ ద్వారానా, అకౌంట్ పే డ్రాఫ్ట్ ద్వారా ఇచ్చానా. ఓకే, అలాంటప్పుడు ఏమవుతుందంట, మా లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా పేమెంట్ చేసినవన్నీ కూడా ఏమవుతాయి, per day per person 10,000 చూసుకోవాల్సిన అవసరం ఉందా, చూసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, where the payment made by way of adjustments against amount of any liability incurred by the person, incurred by the payee for any goods supplied or services rendered by the SSC to such payee అని చెప్పేసి అని అంటున్నాడు. అమ్మా ఏమంటున్నాడమ్మా, మరి దేని గురించి మాట్లాడుతున్నాడు, సెట్ ఆఫ్ వేర్ ద పేమెంట్ ఇస్ మేడ్ బై వే ఆఫ్ అడ్జస్ట్మెంట్ అగైన్స్ ద అమౌంట్ ఆఫ్ లయబిలిటీ అని చెప్పేసి అని అంటున్నాడు. ఒక పార్టీ ఇంకో పార్టీకి డబ్బులు ఇవ్వాలంటే వీడు వీడికి డబ్బులు ఇవ్వాలి, వీడు వీడికి డబ్బులు ఇవ్వాలి. ఏం చేస్తాడమ్మా జనరల్ గా, రెండింటిని సెట్ ఆఫ్ చేసి ఎవడైతే ఒకటి ఇస్తాడో తీసుకుంటాడా లేదా, ఇస్తారు నో. సో అలాగా సెట్ ఆఫ్ చేస్తే కనుక అప్పుడు కూడా మనకి ఏమవుతుందంట, ఇక్కడ అలా సెట్ ఆఫ్ చేస్తే కనుక అప్పుడు కూడా ఈ రూల్ 6DD ఎక్సెప్షన్స్ లో కవర్ అవుతుంది అని చెప్పడమే కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నాడు, అక్కడ 40A3 వైలేషన్ అనేది రాదు అని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమైందా. నెక్స్ట్, where the payment is made to a cultivator, grower or producer of such articles, producer products for the purchase of agricultural forests, తర్వాత producer of the animal husbandry, తర్వాత fish or fish products or products of the horticulture or apiculture అని చెప్పేసి అంటున్నాడమ్మా. సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ అగ్రికల్చరల్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కానీ లేకపోతే ప్రొసీజర్ ఫర్ యాన్యువల్ హస్బెండరీ కానీ ఫిష్ ప్రొడక్ట్స్ కానీ వీటితో డీల్ చేస్తున్నాం అనుకో, మాట ఖచ్చితంగా ఏం చేయొచ్చు, క్యాష్ లో చేయొచ్చు అంట. అర్థమైందా. సో ఫిష్ అనేది చూస్తే కనుక మనం ఇక్కడ బీచ్ రోడ్ లోని మనకి ఏమొస్తుందమ్మా, ఫిష్ వస్తుందమ్మా. సో అక్కడికి వచ్చిన వాడికి నేను గూగుల్ పే చేస్తాను, ఫోన్ పే చేస్తానని చెప్పేసానంటే, లేదా నీకు చెక్ ఇస్తానంటే ఏం చేస్తాడమ్మా, చెక్ తీసి కొట్టాను అంటాడు. సో వాళ్ళకి ఏంటంట క్యాష్ లోనే ట్రాన్సాక్షన్ జరగాలి. ఓకే, క్యాష్ అండ్ క్యారీ, క్యాష్ ఇచ్చి గూడ్స్ పట్టుకెళ్ళాలి. అలా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయంట, లైక్ అగ్రికల్చర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, ఫిష్ ప్రొడక్ట్స్ కానీ, ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఏం చేయాలంట, మనం ఖచ్చితంగా కంప్లై చేయాల్సిన, అంటే ఈ ప్రొవిజన్ కంప్లై చేయగలమా, చేయలేమంట. సో అలాంటి ప్రొవిజన్ ని కంప్లై చేయలేము కాబట్టి అక్కడ ఏమంటున్నాడమ్మా, రూల్ 6DD లో ఎక్సెప్షన్స్ లో కవర్ చేసాము అంటున్నాడు. ఈవెన్ దో ఇక్కడ మోర్ దెన్ 10,000 అనేది పే చేసినా సరే ఏమవుతుంది, అలౌ చేస్తాం. ఓకేనా. where the payment made for the purchase of the products manufactured or produced without the aid of the power in a cottage industry to the producer of such products అని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడైతే మగ్గం వర్క్ అమ్మా, ఏమంటున్నాడు ఇది, product manufactured or produced without aid of power in a cottage industry. cottage industry లో without the aid of power కనుక మనం చేస్తున్నట్లయితే వాళ్ళకి మనం ఏం చేయొచ్చంటమ్మా, క్యాష్ లో పే చేయొచ్చు. నెక్స్ట్, వేర్ ద పేమెంట్ మేడ్ ఇన్ a village or town which on such payment is not served by any bank to any person who ordinarily resides or is carrying on any business or profession or vocation in any such village or town అని చెప్పేసి అంటున్నాడు. మనం ఏవైతే ఊరు వెళ్ళామో ఆ ఊర్లోనంట బ్యాంకులు అసలు తెరుచుకోలేదండి. ఆ బ్యాంకులు అనేవి తెరుచుకోలేదు. నువ్వు రెగ్యులర్ ప్లేస్ గా ఉండేది కాదు, ఎక్కడికో వెళ్ళావు సమ్మన్ పర్చేజ్ కి. ఇక్కడ నుంచి నేను ముంబై వెళ్ళిపోయినమ్మా. జనరల్ గా క్లాత్ పర్చేజ్ అంతా ఎక్కడి నుంచి చేస్తారు, ముంబై. ఓకే, ముంబైకి వెళ్ళిపోయానంట. ఏముంది, గూగుల్ పే ఫోన్ పే ఉంటది కదా అని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లేదన్నాడు. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా నేను క్యాష్ ఇచ్చి పర్చేజ్ చేయాలా లేదా, ఇస్తాను. సో అలా గనక పే చేసినట్లయితే అక్కడ ఏమంటున్నాడమ్మా,
ఎలా చేస్తామంటున్నాడా, ఎలా చేయమంటున్నాడా? చేస్తామని చెప్పేసి అని చెప్తున్నాడు. కాకపోతే అక్కడ మనం ఏం ప్రూవ్ చేసుకోవాలి? మనం వెళ్ళిన ప్లేస్ లో ఏం చేయాలి? బ్యాంక్స్ అనేవి పని చేయకూడదు. మనం వెళ్ళిన ప్లేస్ లో ఏం చేయకూడదు? బ్యాంక్స్ అనేవి వర్క్ చేయకపోతే గనక అప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్, వేర్ ఎనీ పేమెంట్ బై ఆఫ్ గ్రాట్యుటీ, retrenchment compensation or similar terminal benefits is made to an employee or his legal heirs, the aggregate of such payment does not exceed 50,000 అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా అంటే ఏంటి? పేమెంట్ బై వే ఆఫ్ గ్రాట్యుటీ, పెన్షన్, సో ఇక్కడ టర్మినల్ కాంపెన్సేషన్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఈ వీటికి కనుక మనం పే చేసినట్లయితే ఎంతవరకు పే చేసుకోవచ్చు? 50,000 కంటే ఎక్కువ పే చేస్తే డిజాల్వ్ చేయాలి. 50,000 లోపల పే చేస్తే డిజాల్వ్ చేయాల్సిన అవసరం. ఓకే, ఎవరికమ్మా? ఓకే, నెక్స్ట్, where the payment made by a necessary by way of a salary to his employee after deducting the income tax from the salary in accordance with the provisions of 192, and when such employee ఏమంటున్నాడమ్మా? when such employee is temporarily posted for a continuous period of 1 year, for continuous period of 15 days or more in a place other than this normal place of duty or on a ship అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఏం మాట్లాడాడమ్మా? సో పాయింట్ ఏం చెప్పాడు అక్కడ? శాలరీ పే చేసామంట. ఎవరికి? ఇక్కడ మనం టీడీఎస్ డిడక్ట్ చేసి పే చేసామంట. 192 అంటే ఏంటమ్మా? శాలరీస్. ఏం రాస్తారు? 192 అంటే శాలరీస్. శాలరీస్ పే చేసేటప్పుడు నేను ఏం చేశానంట? టీడీఎస్ డిడక్ట్ చేసి పే చేశానంట. అప్పుడు ఆ ఎంప్లాయీ ఏమంటున్నాడమ్మా? టెంపరరీ పోస్టెడ్ ఫర్ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 15 days కనుక ఉన్నట్లయితే అక్కడ మనం ఏం చేసామా? అక్కడ ఏం చేసాం? పేమెంట్ అనేది అదర్ దాన్ స్పెసిఫైడ్ మోడ్స్ లో చేసాం. అప్పుడు ఏమవుతుందంట? ఎక్స్పెండిచర్ అలౌ చేస్తాము, డిజాల్వ్ 40A3 లోకి రాదు అని చెప్పేసి చెప్పు. సో does not maintain any books of accounts at such place or ship. Okay, where the payment made by a person to his agent who is required to make payment in such in cash for goods or services on behalf of the person అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏంటమ్మా? where the payment is made by person to his agent అంటే ఏజెంట్ కి నేను కనుక ట్రాన్సాక్షన్ చేస్తే ఏజెంట్ పే చేసేటప్పుడు నాకు రెస్పాన్సిబిలిటీ వస్తుందా? ముందు నేను ఏజెంట్ పే చేసేటప్పుడు రెస్పాన్సిబిలిటీ వస్తుందా? ఏజెంట్ బయటోడికి పే చేసినట్టే అప్పుడే కదమ్మా ట్రాన్సాక్షన్ ఎంటర్ అయినట్టు. సో కాబట్టి ఏజెంట్ పే చేసిన అమౌంట్ ఏమవుద్ది? డిజాల్వ్ చేయరు. ఓకే, వేర్ ద పేమెంట్ మేడ్ బై ఏ ఆథరైజ్డ్ డీలర్ ఆర్ మనీ changer against purchase of the foreign currency or traveler's check in a normal course of his business అని చెప్పేసి అని అంటున్నాడు. ఇదేంటమ్మా? ఇది పేమెంట్ బై ఆథరైజ్డ్ డీలర్ ఫర్ ఏ మనీ ఓకే చేంజర్ అగైన్స్ట్ పర్చేజ్ ఆఫ్ ది ఫారిన్ కరెన్సీ అని చెప్పేసి అని చెప్తున్నాడు. అంటే క్యాష్ ఇచ్చి ఫారిన్ కరెన్సీ పే చేసే చోట మనం క్యాష్ ఇస్తున్నామని చెప్పేసి అంతా కూడా డిజాల్వ్ చేస్తాడా? అర్థమైందా? ఇవన్నీ కూడా ఏంటి? రూల్ 6DD కి ఎక్సెప్షనల్ కేసెస్ అంట. ఏంటవి? ఎక్సెప్షనల్ కేసెస్. నెక్స్ట్ ఇల్లస్ట్రేషన్స్ ఉన్నాయమ్మా. ఇల్లస్ట్రేషన్స్ చూడండి.